హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ చూస్తే నిజంగా ఏంది ఎంత దారుణంగా ఉంది. ఎందుకు ఇలా కనెక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్? ఒక ముగ్గురికే సగం గనక పైగా ఓటింగ్ ఏంటి, అందులో మళ్ళీ ఇద్దరికే సగానికి పైగా ఓటింగ్ ఏంటి. ముగ్గురు కలిపి 65 నుంచి 70% తెచ్చుకుంటే కేవలం ఇద్దరి మధ్య 50% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది. 50%కి పైగా మిగతా ఐదుగురు కూడా కేవలం పాస్ మార్కులు తెచ్చుకునే దానికి కూడా 30 to 35 వరకే కింద మీద పడుతున్నారు. చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి ఈ వారం చూస్తే, ఎలిమినేషన్లో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అవినాష్ కంప్లీట్గా బాటంలో ఉన్నారు, రిస్క్లో ఉన్నారు, వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిలోనే సింగిల్ అయినా డబుల్ అయినా వాళ్ళే వెళ్ళిపోతారు అనుకునే దానికి కూడా లేదు. మిగిలిన వాళ్ళు సేవ్ అంటే అంత సీన్ లేదు. ఈ ఐదుగురిలో ఎవరు, గౌతమ్, నబీల్, నిఖిల్, వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా ఐదుగురిలో ఎవ్వరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్లు ఉంది. ఎవరిని పంపేసినా ఇది అన్ఫెయిర్, ఇది ఫెయిర్ అనుకున్న సినిమాయే లేదు. అందరూ కూడా పోటాపోటీగా ఉన్నారు కనుక 1-2% అంతే, 2% కూడా లేదు. అంత దారుణంగా ఉంది ఓటింగ్, కనెక్షన్ అవ్వట్లా. మిగతా ముగ్గురు కలిపి వీళ్ళ ముగ్గురే 65 నుంచి 70 తెచ్చుకుంటే వాళ్ళ ముగ్గురు కలిపి 30 to 35 వరకే. టాప్ 3 అంటే ఓకే, ఖచ్చితంగా తెలిసిపోతుంది. అందులో కూడా ఏంటి, టాప్ 3లో థర్డ్ పొజిషన్లో నబీల్ ఉంటాడు. ఇక ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసుల్లో గౌతమ్ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరి మధ్య ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేది చాలా టఫ్. ఇప్పుడు తేలాల్సింది అదే. ఆ ఫైటింగ్ అంతా కూడా హౌస్లో ఆట కొంత స్తబ్దుగా నడుస్తూ ఉన్నా, ఆ ఫైర్, ఆ రైవలరీ తగ్గిపోయినా లాస్ట్కి వచ్చిందని లేక, బట్ ఆడియన్స్ లో మాత్రం అదైతే ఉంది. ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు వాళ్ళిద్దరి వరకు 1-2 పొజిషన్లో ఉంది. ఇక నబీల్ అయితే టాప్ 3లో ఉంటాడని క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఇంకా అర్థం కాంది, అంతుపట్టంది ఏంటంటే టాప్ 4లో ఎవరు ఉంటారు, 5థ్లో ఎవరు ఉంటారు, ఈ పొజిషన్స్ మాత్రం తెలియట్లా. ఈ ఓటింగ్ ఎట్లా ఉంటే ఇప్పుడు ఐదుగురిలో ఎవరైనా వెళ్ళిపోతారన్నట్టు ఉంది. అట్టగా మరి రోహిణి కూడా ఒక్కసారి కూడా నామినేషన్లు కావాలి, ఆవిడ ఒక రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తా ఉంది. సో ఈ ఐదుగురు కానీ ఆమె కానీ 6గురు కూడా కేవలం ఆడియన్స్ ఓట్లు కాకుండా ఈక్వేషన్స్, టికెట్ ఫైనల్తో జరిగే ఈక్వేషన్స్ ప్రకారమే ఆడిన ఆడతా అయితే ఓటింగ్ ప్రకారం కనెక్షన్ అయ్యి వచ్చింది. బట్ అట్ట రాకుండా ఎట్లా ఉందంటే ఒకరోజు సీఎం లాగా ఉంది ఒక్కొక్కరి పరిస్థితి. ఈ వారం ఎలిమినేషన్ విషయంలో కానీ ఓటింగ్లో కానీ చూస్తే మొన్న నిఖిల్ అయినట్టుగా ఈ సీజన్ అసలు ఇందిరా నేను చాలా వెరైటీగా ఉంది. ఈరోజు ఎవరు పైకి లేస్తారో తెలియట్లేదు అన్నాడు కదా, అట్లాగే ఉంది. ఇంకా మిగతా ఐదుగురిలో ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయినా సరే ఓకే ఫెయిరే, ఇంకేముంది అందులో డౌటే లేదని పరిస్థితి ఉంది. మెయిన్ ఎందుకు ఎట్లా అంటే జనరల్గా ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చేటప్పుడు టాప్ 5లో కష్టం. అలాంటిది సీజన్లో ఏకంగా విన్నర్ మెటీరియల్గా ఆయన గౌతమ్ రావడంతో పాటు ఏకంగా 8 మంది వస్తే 4 టాప్ 5 దిశగా వచ్చేసారు. ఇప్పుడు ఎవరు, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్, ఎవరైనా ఉండొచ్చు అనే పరిస్థితి వస్తుంది ఇంత దశకు వచ్చిన తర్వాత. గత సీజన్ 7లో కూడా ఏంటి 5గురు వచ్చారు. బట్ ఆ వైల్డ్ కార్డ్ అప్పుడు ఏంటంటే అందరూ టక పంపడానికే వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోవడానికే వచ్చారు మాదిరిగా వచ్చినట్టుగా వచ్చారు. బట్ అర్జున్ అంబటి కూడా ఆ టికెట్ ఫైనల్ గెలుచుకుని అప్పుడు టాప్ 5 వచ్చారు. బట్ ఈ సీజన్ ఎందుకు ఎట్లా అయింది, ఇప్పుడు ఎంతమందికి ఎందుకంటే ఆ 1-2% ఓటింగ్లో అంత తక్కువ డిఫరెన్స్ ఉంది, అసలు ఎందుకు కనెక్షన్ రావట్లేదు? జనరల్గా ఏంటంటే లాస్ట్లో ఉండే వాళ్ళకి ఆ పైన ఉండే వాళ్ళకి ఒక 3-4-5% ఇట్లా డిఫరెన్స్, బట్ అంత లేకుండా ఐదుగురు ఒకే పరిస్థితి. ఎందుకంటే 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటంటే స్టేట్ ఫీలింగ్ కూడా. ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా ఇదే బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ ఏదో చూస్తున్నాను బాగా డిసప్పాయింట్ అయ్యారు ఆడియన్స్. అందులో అనుమానమేలే, ఏంటి ఇదని లెక్క. అది కూడా వాళ్ళు మాటలు చెప్పడానికి, నామినేషన్లు పాయింట్లు చెప్పడానికి కూడబలుక్కొని స్పష్టంగా చెబుతున్నా, బెటర్గానే తెలుగు మాట్లాడుతున్నా, ఎంతైనా మనంత ఫ్లూయెన్సీ లేకపోవడం అదంతా ఉండదు. ఆ స్టేజ్లో మెయిన్ బిగ్ బాస్ ఆడియన్స్గా ఫీల్ అయింది ఏంటంటే, అరే ఏంది ఇది, తెలుగులో కరువు అయిపోయినారా, ఎంతమంది ఉంటారు కదా, కానీ వాళ్ళనే ఎందుకు అంతమందిని తెచ్చారు, ఒకే స్టేట్ నుంచి అంతమంది అవసరమా అని ఉంది. దాని మీద ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టుగా తర్వాత ఏంటో వాళ్ళు గ్రూప్ అయిపోవడం, దీనివల్ల కూడా కొంత కనెక్షన్ అయితే తప్పింది. సర్లే ఎవరైతే మనకేముంది మనోళ్ళు కాదు కదా అని ఫీలింగ్ మెజారిటీ ఆడియన్స్ కలిగేసింది. రెండోది ఏంటి, క్లాన్ వర్సెస్ క్లాన్. ఆ క్లాన్ పేరుతో బిగ్ బాస్ డైరెక్ట్ గ్రూప్ గేమ్ ఆడించుకుంటూ పోవడం వల్ల కూడా సగం ఫసక్ట్ అయిపోయి బిస్కెట్ అయిపోయి ఈ రకంగా ఆడియన్స్తో ఎమోషనల్ జర్నల్గా ఏంటి మనకి కొన్ని సీజన్స్ మీరు క్లియర్గా గమనిస్తే సీజన్ ఫస్ట్ వీక్లోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రైవలరీ స్టార్ట్ అయిపోద్ది, ఆ ఎమోషన్స్ అన్ని బరస్ట్. ఇప్పుడు సీజన్ 6 కావచ్చు, లేకపోతే బిందు మీద వచ్చిన ఓటీటీ కానీ క్లియర్గా మనం చూస్తే ఫస్ట్ వీక్ అర్థమైపోద్ది. కౌశల్ సీజన్ కానీ ఏదో ఇది టాప్ 5 మెటీరియల్ అనిపిస్తున్నారు, ఈ కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అనిపిస్తుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడంటే 1-to-1 రైవలరీ కంప్లీట్గా ఎమోషన్స్ అన్ని బయట పడటం వల్ల. బట్ ఈసారి ఏంటంటే క్లాన్ పేరుతో ముసుగేస్తాడు బిగ్ బాస్, దాంతో అట్లా అయిపోయింది. దానికి తోడు అధికారికంగా ఆయన ఆడిస్తే అనధికారికంగా వీళ్ళు కూడా గ్రూప్ అయిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చి ఏకంగా ఇప్పుడు 5 తాలూకుది ఎవరన్నా అనే పరిస్థితి వచ్చింది. సరే
ఇక ఓవరాల్గా చూసినా గౌతమ్ అయితే 32% ఉన్నాడు. వైల్డ్ కార్డ్ అప్పుడు నవదీప్ వచ్చి టాప్ 5లోకి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన వస్తున్నాడు. అట్లాగే గత సీజన్ అంబటి అర్జున్ ఇట్లా ఎప్పుడో జరుగుతాయి ఇలా వైల్డ్ కార్డులు వచ్చిన రావడం. అయితే అతను విన్నర్ దిశగా వెళ్తున్నాడు. మరి రన్నర్ అవుతాడా విన్నర్ అవుతాడా ఇంకా తెలియదు కానీ ప్రస్తుతానికి. నిఖిల్ కూడా ఒక 25% అయితే ఉంది ప్రస్తుతానికి. ఇతనికి తన దోస్తులు మెయిన్ పృథ్వీ అవుట్ అయిపోతే మరంత గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఓవరాల్గా అన్నింటిలో చూసుకుని ఈ పరిస్థితి ఉంది యావరేజ్ చూసుకుంటే. ఇక నబీల్ 10% 1% పెరిగింది ఓటింగ్. నిన్నటికి 9 ఉంటే ఇప్పుడు 10కి వచ్చింది. అయితే రోహిణి అవినాష్ నబీల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏమంటే ఫైనల్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ నబీల్ ఆట తీరు అతనికే నష్టం అయిపోద్ది. ఎందుకంటే అతను ఏదైనా టాస్క్లో ఓడిపోతే తీసుకోలేకపోతాడు. సరే బాధ ఉంటుంది కానీ తర్వాత కాస్త ఓకేలే అన్నట్టుగా లైట్ తీసుకోవట్లే, పక్కకి వెళ్ళిపోతే తప్పించేస్తే దానికి కారణమైన వాళ్ళ మీద పగతో రగిలిపోతూ ఉన్నాడు, పగ సాధిస్తున్నాడు. నిజంగానే నన్ను అవ్వలేదు కాబట్టి, నన్ను తీస్తారు కాబట్టి వాళ్ళు అవ్వకూడదు, వీళ్ళు తప్ప ఎవరైనా అవ్వాలనే మాదిరిగా అవుతుంది. సో ఇలాంటి నేచర్ వల్ల అతనికే నష్టం అనేది ఆడియన్స్లోకి వెళ్ళిపోతే నెగిటివ్గా అయిపోతుంది లెక్క. ఈ రోహిణి అవినాష్ అయితే దాని గురించి 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుని డిస్కషన్ చేస్తాను. ఆ విషయం అతను తెలుసుకోవట్లేదు. అది కరెక్టే. ఆయన ఏంటంటే కొన్ని సందర్భాలు వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మనం చూసాం కదా, వాళ్ళకంటే రోహిణి కంటే రోహిణి అయిందని చెప్పి పృథ్వీ విష్ణుప్రియ కంటే ఏదైనా ఎక్కువ బాధపడి ఇలాంటివన్నీ నష్టం చేకూరుస్తాయి లెక్కలో మాట్లాడుతుంటే అది వాస్తవమే. అలాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ కృష్ణ అవినాష్ తేజ్ వీళ్ళది ఒక డిస్కషన్. గౌతమ్ ఏమంటాడంటే ఇక్కడ ఈ వారం ఇద్దరు వెళ్తే 7 ఉంటారు, అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే 7 ఉంటారు ఇంకా హౌస్లో, ఒకరు వెళితే 8 మంది ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వారం ఓటింగ్ పరంగా తక్కువగా ఉన్న పర్సన్ ఎవరైనా టికెట్ ఫినాలో గెలిస్తే ఒక్కనే పంపిస్తారు. ఎందుకంటే మరి అంత కష్టపడి టాస్క్లు ఆడుకుంటూ టికెట్ ఫినాలో గెలిచారంటే దానికి ఒక అర్థం పరమంత ఉండాలి కదా. మరి అంతా గెలుచుకున్నాక పంపించితే బాగోదని లెక్క. సో లాస్ట్లో ఉండే పర్సనే కానీ ఎవరైతే వాళ్ళు అందరం వచ్చాం కనుక ఎవరైనా గెలుచుకుంటే ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. దానిని బట్టి ఆ టికెట్ ఫినాల్ గెలుచుకునే కంటెస్టెంట్ వాళ్ళు ఉండే పొజిషన్ బాటం ఉన్నాడా లేకపోతే ఏంటి దాన్ని బట్టే డబుల్ ఆర్ సింగిల్ అనేది కూడా డిసైడ్ చేస్తుంది. ఇది ఫ్యాక్ట్, ఇది కరెక్టే. అప్పుడు ఈ వారం ఒకవేళ సింగిలే పంపారు, వచ్చే వారం ఒకవేళ ఇద్దరిని పంపించాలి. ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఒకరిని చేస్తారు. ఈ వారం మొత్తానికి ఈ టికెట్ ఫినాలే చుట్టూ ఎలిమినేషన్ కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఇది కరెక్టే కదా. లాస్ట్ సీజన్ అప్పుడు కూడా చూసాం, అర్జున్ అప్పుడు అన్ని టాస్క్లు ఆడబ్బా భలే గారడబ్బా, ఈయన ఉండాల్సిందే, అర్హుడే, ఆ పెట్టిన ఎఫెక్ట్కైనా ఇవ్వాల్సిందే, ఉండాల్సిందంటే అదే రకంగా జరిగింది. ఆయన ముందే టికెట్ ఫినాల్ అయిపోయాడు అట్లా. సో ఇప్పుడు కూడా ఇదే డిస్కషన్ చేస్తాను. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు దాన్ని బట్టే ఉంటుంది, సింగిలా డబులా, ఈ వారం తప్పితే వచ్చే వారం ఇన్ని రకాలుగా ఈక్వేషన్స్ అయితే ఉండబోతున్నాయి, డిస్కషన్ చేస్తాను. అట్లా తేజ కూడా అంటాడు ఇక్కడ, వాళ్ళ తేజ సీజన్ 7లో వచ్చాడు కదా, అంతకుముందు సీజన్లో కూడా ఎట్లాగైనా ఫినాలే వీక్లో అంటే లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఆ అమ్మాయి శ్రీ సత్యం మొన్న యష్మి కోసం వచ్చింది ఫ్రెండ్, ఆమెను పంపారు, మరో 3 రోజుల్లో ఫినాలే ఉండగా బయటికి పంపించారని అట్లా గుర్తు చేసుకుంటా ఉన్నారనమాట. మరి ఈసారి ఎట్లా ఉంటుందో, ఈసారి కూడా మరి ఏమో సూపర్ 6 అని ఉంచుతారో. మరి 9 మంది ఉన్నారు కదా, ఈ 13-14 వారాల్లో ఇద్దరు పోయినా లేకపోతే ఇద్దరు 3 9 మంది 5 పెట్టేసి అంటే ఇంకా అదే మరి 4 అయితే ఉన్నారు వరుసగా పంపాలి. ఏం చేస్తారు అట్లా సూపర్ 6 ఉంచేసి ఒక సింగిల్ ఎలిమినేషన్, ఒక డబుల్ ఎలిమినేషన్, ఆ డబుల్లో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎట్లా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక ప్రేరణ కూడా ఒక 8 ఇట్లా ఓటింగ్ అయితే ఉంది. సేమ్ విష్ణుప్రియ 7%, తేజ 7%, అవినాష్ ఏమో 6, పృథ్వీ అయితే లాస్ట్లో 6 ఉన్నాడు. సో అవినాష్ పృథ్వీ సింగిల్ అయితే పృథ్వీ అవుట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై, డబుల్ అయితే పృథ్వీ అవినాష్ తేజ ఎవరైనా అనొచ్చు, అట్లాగే ఉంది పరిస్థితి. అయితే ప్రేరణ ఇందాక కూడా లైవ్లో ఒక మాట అంటుంది, ఆవిడ గోలంతా ఫుడ్ గురించే కదా. నిఖిల్ వాళ్ళు ఉంటే అంటే నేను అప్పడము ఒకటే తిన్నాను అనేది అప్పడాల గురించి చెబుతుంటే తేజ గురించి అనుకుంటా బహుశా. నిఖిల్ చిరాగ్గా చూసి అవసరమా ఇప్పుడు, అవసరమా ఈ అప్పడాల పంచాయతీ, నువ్వు మారవా ఇంకా ఈ ఫుడ్ గురించేనా, అప్పడాల గురించి ఇప్పుడు అవసరం అన్నట్టు కసురుకున్నట్టుగా ఒక లుక్ ఇచ్చేసరికి టక్కన తలదీస్తుంది. నబీల్ అంటాడు వెంటనే, ఇప్పుడు నిఖిల్ అందరికీ చెప్పేసింది అప్పడం గురించి, ఇప్పుడు నీకు చెప్పేయాలి కదా, నీకు చెప్పకపోతే ఆవిడ కడుపు పొంగిపోద్దేమో, చెప్పి ఇంకా ఆవిడ మారదు అన్నట్టుగా ఉంది ఇంకా. సో ఇవి మరి ఓటింగ్ అనాలిసిస్. మీకేమనిపిస్తుంది, ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు కూడా మెసేజ్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.